ఇంటర్మీడియట్ చదువుతున్న తమ్ముళ్లకు చెల్లెళ్లకు ఎంతో కష్టపడి వారిని చదివిపిస్తున్న తల్లిదండ్రులందరికీ నమస్కారం. ఎన్నో సంవత్సరాలుగా పిల్లల్ని పేరెంట్స్ని పీడించుకొని తింటున్న ఈ కార్పొరేట్ విద్యా సంస్థల నుండి అందరి హక్కుల్ని కాపాడడానికి నేను తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాను. లాస్ట్ 1 ఇయర్గా విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా ఎన్నో కాలేజీల బండారాన్ని సోషల్ మీడియా సాక్షిగా బయటపెట్టడం జరిగింది. దాని నెక్స్ట్ స్టెప్లో భాగంగా మేము సేకరించిన ఆధారాలన్నీ పొందుపరిచి తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ PIL ఫైల్ చేశాను. హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది గారు అంతా సక్రమంగానే ఉంది, ఏ కాలేజీలో కూడా ఈ సమ్మర్ వెకేషన్లో ఇంటర్మీడియట్ క్లాసెస్ నడపట్లేదు, అవి కేవలం IIT JEE నీట్ కోచింగులు మాత్రమే, విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క పూర్తి సమ్మతంతో ఇష్టపూర్వకంగానే జరుగుతున్నాయి, ఇవి కోచింగ్ సెంటర్లు కావడం మూలాన ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోకి రావు కాబట్టి వాటిని ఆపడం ప్రభుత్వం బాధ్యత కాదు అని వాదనలు వినిపించారు. ఇది ఒకవేళ నిజం కాకపోతే మీ అడ్మిషన్స్ ఈ ఇంటర్మీడియట్ కాలేజీల్లో ప్రీమెచ్యూర్గా మే 1వ తారీఖు ముందు జరిగి మీకు ఇంకా ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ గనక ఇప్పటికీ జరిగితే, ఈ ఇల్లీగల్ క్లాసెస్కి మీరు విక్టిమ్స్ గనక అయితే దయచేసి ఈ కింద ఇవ్వబడినటువంటి గూగుల్ డాక్స్ ద్వారా మీ కంప్లైంట్ని మాకు తెలియజేయగలరు. ఇదే కాకుండా మీ కాలేజీల్లో ఇంటర్ సిలబస్ టీచ్ చేసినట్టుగా ఎలాంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నా ఈ కింద ఇవ్వబడిన ఈమెయిల్ అడ్రస్కి పంపించగలరు. అవి మీ క్లాస్ జరుగుతున్నప్పుడు తీసిన వీడియోలు అయి ఉండొచ్చు, ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి రికార్డింగ్స్ అయి ఉండొచ్చు, లేదా వాట్సాప్ కమ్యూనికేషన్స్ అయి ఉండొచ్చు, ఈమెయిల్ కమ్యూనికేషన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మే 1వ తారీఖు ముందు మీకు ఇచ్చినటువంటి అడ్మిషన్ కన్ఫర్మేషన్ స్లిప్ అయి ఉండొచ్చు, లేదా ఫీజు రిసిప్ట్స్ అయి ఉండొచ్చు. ఈ కింద ఇవ్వబడినటువంటి ఈమెయిల్ ఐడి ద్వారా మాకు షేర్ చేయండి. మీ యొక్క వివరాలన్నీ కాన్ఫిడెన్షియల్గా ఉంచడం జరుగుతుంది. కోర్టుకి కూడా మీ వివరాలన్నీ కాన్ఫిడెన్షియల్గా ఉంచి కేవలం మీ కంప్లైంట్స్ మాత్రమే తెలియపరచడం జరుగుతుంది. జై హింద్.